Hi friends, it's from Vaishnavi Spoken English Institution from Golconda itself. ఓకేనండి. సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే డే 4 లో భాగంగా మనం చెప్పడం జరుగుతుంది. టుడే అవర్ సెషన్ ఇస్ ఆన్ టెన్సెస్. అర్థమవుతుందా? సో చాలా క్లియర్ గా వినడానికి ట్రై చేయండి. ఆల్రెడీ డే 1, డే 2, డే 3 క్లాసెస్ ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థం అవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సో ఆన్ డే 3 క్లాసెస్ లో నేను చాలా క్లియర్ గా చెప్పాను యూజెస్ ఆఫ్ వర్బ్స్ క్లాస్ లో. అంటే వేర్ వి షుడ్ యూజ్ verb 1, verb 2, verb 3, verb 4 అనేది చెప్పాను. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ యొక్క verb 1 లో కొన్ని టెన్సెస్ చెప్పాను. verb 1 అంటే ప్రెజెంట్ టెన్స్ అని, verb 2 అంటే పాస్ట్ టెన్స్ అని, verb 2 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని, verb 4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్పాను. దానిలో భాగంగానే దాని కంటిన్యూషన్ క్లాస్ టుడే అవర్ టెన్సెస్ క్లాసెస్. అర్థమవుతుందా? టెన్సెస్ క్లాస్ యాక్చువల్ గా టెన్సెస్ అనేవి ఆల్టుగెదర్ ఎన్ని ఉంటాయంటండి? 12 టెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా క్లియర్ గా? సో దేర్ ఆర్ 12 tenses we have in English. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే there are main 3 tenses we have in English. Each tense carries the remaining 4 tenses. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా టోటల్ గా ఆల్టుగెదర్ ఎన్ని ఉంటాయంటే 12 టెన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ డే 3 లో భాగంగా చెప్పిన టెన్సెస్ ఏంటంటే అది బేసిక్ అంతే అండి. అర్థమవుతుందా? సో ఈ యొక్క వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 కి ఎక్కడెక్కడ ఏ టెన్స్ ఉపయోగించాలనేది క్లియరెన్స్ ఇచ్చాను. ఈ రోజు మొత్తం టోటల్ గా టెన్సెస్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. చాలా క్లియర్ గా చూడండి నాన్న. మీకు మెయిన్ టెన్సెస్ లో భాగంగా ఏం చెప్పాను? పాస్ట్ టెన్స్ అలానే ప్రెజెంట్ టెన్స్, ఓకేనా, అలానే ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా మెయిన్ 3 టెన్సెస్ గా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. యాక్చువల్ గా మనకి మెయిన్ గా చెప్పినా చెప్పకపోయినా కూడా ఈ రోజు క్లాస్ లో ఏంటంటే 3 టెన్సెస్ గా మనం మెయిన్ టెన్సెస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? వీటిని ఏమంటామంటే వీటి ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనొచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్ అని అనొచ్చు, అలానే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని కూడా అనొచ్చు. క్లియర్ కదా? సో ఈ యొక్క ప్రెజెంట్ టెన్స్ దేర్ ఆర్ మెయిన్ 3 టెన్సెస్. ద ఈచ్ టెన్స్ క్యారీస్ ద రిమైనింగ్ 4 టెన్సెస్. అర్థమవుతుంది కదండి క్లియర్ గా? సో ఈ రోజు టెన్సెస్ లో భాగంగా టోటల్ గా ఎన్ని టెన్సెస్ ఉంటాయండి? టోటల్ గా 12 టెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ చూసినట్లయితే ఈ యొక్క ప్రెజెంట్ టెన్స్ కి నెక్స్ట్ గా వచ్చేది ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమవుతుందండి? ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో మనకి మెయిన్ టెన్సెస్ లో భాగంగా చెప్తున్నాను చూడండి చాలా క్లియర్ గా. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలానే ఇక్కడ ఏం చెప్పానండి? పాస్ట్ టెన్స్ అనేది చెప్పాను. దానిలో భాగంగా నెక్స్ట్ వచ్చేది ఏంటండి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూస్తున్నారు కదా క్లియర్ గా? ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలానే ఇక్కడ ఏమొస్తుంది మీరు ఐడెంటిఫై చేస్తుండొచ్చు. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రావాల్సిన టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్. క్లియర్ కదండి? సో ఒకసారి చూడండి. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ. అది క్లియర్ ఇన్ దిస్ 6 టెన్సెస్. ఓకే, సో ఐ హోప్ యు క్లియర్. సో నెక్స్ట్ చూడండి అన్న, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వచ్చే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, క్లియర్ కదా? సో ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అలానే పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, నెక్స్ట్ రాబోయే టెన్స్ ఏంటండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? సో ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్. దాంట్లో భాగంగానే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ రాసాం, ఫ్యూచర్ కంటిన్యూ రాసాం. నెక్స్ట్ రాబోయే టెన్స్ ఏంటండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, క్లియర్ కదా? ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్. అలానే పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ, future perfect tense. Okay, clear kadandi? We completed these 9 tenses. Remaining we have 3 tenses.
ఆ త్రీ టెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనండి, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు రాబోయే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. అర్థమవుతుంది. ఇక్కడేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది, ఇక్కడేమో యాడ్ అయింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి కంటిన్యూస్ అనేది యాడ్ అయింది. టోటల్ గా టెన్స్ చూడన్నా ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. అట్ ద సేమ్ టైం పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ రాబోయే టెన్స్ ఏంటండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఓకే, క్లియర్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం పాస్ట్ టెన్స్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమొస్తుందండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఓకే, క్లియర్ కదా. సో చూడండి, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. Past tense, past continue, past perfect continue. Next, future tense, future continue, future perfect continue. Altogether we have 12 tenses. మరి ఒక విషయం చెప్పాను, ఆల్రెడీ ఐ సెడ్ దీస్ ఆర్ ద మెయిన్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్సెల్ఫ్ అని చెప్పాను. అర్థమవుతుందా? ఎందుకు చెప్పాను అలా అంటే ఒకసారి చూడండి అన్న, ఇక్కడ ప్రెజెంట్ ఉంది, ఇక్కడ పాస్ట్ ఉంది, ఇక్కడ ఫ్యూచర్ ఉంది, అవునా కదండి? సో దానిలో భాగంగానే చూడండి, ఇక్కడ ప్రెజెంట్ వచ్చింది, ఇక్కడ ప్రెజెంట్, ఇక్కడ ప్రెజెంట్, ఇక్కడ ప్రెజెంట్, అలానే పాస్ట్ పాస్ట్ పాస్ట్, అలానే ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్. దట్ ఈస్ we are calling like these three tenses as a main tenses. The main tenses, each tense carries the remaining four tenses. So altogether 3 4s are 12 tenses గా మనం చెప్పడం జరుగుతుంది. సో చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. టెన్సెస్ ఇంతకంటే ఈజీగా మెథడ్ లో, ఇంతకంటే ఈజియెస్ట్ మెథడ్ లో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉండకూడదు. ఒకసారి చూడండి అన్న, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. ఓకేనండి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ. చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్టుగెదర్ we have 12 tenses అన్న. ఓకే, క్లియర్ కదా. సో ఫస్ట్ డే 1 లో భాగంగా సబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని చెప్పడం జరిగింది. అలానే డే 2 లో భాగంగా సో ద క్లాసిఫికేషన్ వర్బ్స్ అని చెప్పడం జరిగింది. డే 3 లో భాగంగా యూజెస్ ఆఫ్ వర్బ్స్ అని చెప్పడం జరిగింది. అందులో కొన్ని టెన్సెస్ అనేవి ఏ టెన్స్ లో ఎక్కడ వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పాను. ఈ యొక్క డే 4 లో భాగంగా I explained these tenses of altogether 12 tenses. ఓకే, చాలా క్లియర్ గా అర్థమైంది కదా మీకు. ఇదంతా కూడా బేసిక్ సెక్షన్ లో భాగంగా వస్తుందండి. సో ఇవే టెన్సెస్ నేను ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా ఎంత క్లియర్ గా వాడాలో అని చాలా క్లియర్ గా చెప్తాను. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క పాస్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలి, ఈ యొక్క ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలి, ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడాలి, ప్రెజెంట్ కంటిన్యూ ఎప్పుడు వాడాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ ఎప్పుడు వాడాలి, అలానే ఆల్టుగెదర్ 12 టెన్సెస్ అనేవి ఎక్కడెక్కడ వాడాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఓకేనా? సో మీరు చాలా క్లియర్ గా వినండి. చెప్పిన ప్రతి క్లాస్ కూడా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ పర్ఫెక్ట్ దిస్ లాంగ్వేజ్ ఇట్సెల్ఫ్. సో చాలా ఈజియెస్ట్ మెథడ్ లో నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం స్పోకెన్ పరంగాను, అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ పరంగాను కూడా చాలా ఈజియెస్ట్ మెథడ్ లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అర్థమవుతుందండి? సో కాబట్టి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ యొక్క ప్రెజెంట్ టెన్స్ లోనే అంటే ప్రతి దానికి కూడా హెల్పింగ్ వర్బ్, నార్మల్ వర్బ్ అనేవి రెండు వస్తాయండి. ఏమొస్తాయి? హెల్పింగ్ వర్బ్, నార్మల్ వర్బ్. అలా ప్రతి స్ట్రక్చర్ లో కూడా హెల్పింగ్ వర్బ్, నార్మల్ వర్బ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, హెచ్ అంటే హెల్పింగ్, వి అంటే వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఎన్ అంటే నార్మల్, వి అంటే వర్బ్, నార్మల్ వర్బ్. ఇలా ప్రతి టెన్స్ లో కూడా హెల్పింగ్ వర్బ్, నార్మల్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, నార్మల్ వర్బ్ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. క్లియర్ గా వినండి. అది నేను ఫర్దర్ గా రానున్న క్లాసెస్ లో ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, నార్మల్ వర్బ్ ఏమొస్తుంది అనేది నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. అర్థమవుతుందండి చాలా క్లియర్ గా. సో ఒకసారి చూడండి, ఏమంటారు? హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్, ఎన్వి అంటే నార్మల్ వర్బ్. ఓకేనా? వీటి గురించి నేను ఇన్ ద ఫోర్త్ కమింగ్ క్లాసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ
about this helping or auxiliary verb. Auxiliary హెల్పింగ్ వర్బ్ అన్న లైక్ నాన్ యాక్షన్ వర్బ్ అన్న ఒకటిగానే చెప్తారు. అలానే నార్మల్ వర్బ్ అన్న, మెయిన్ వర్బ్ అన్న, యాక్షన్ వర్బ్ అన్న ఒకటిగా చెప్తారు. నేను ఇంకా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే టెన్సెస్. మీరు క్లియర్ గా టేబుల్ వేసుకోండి, అలానే 12 టెన్సెస్ రాసుకోండి. ప్రతి దానికి కూడా హెల్పింగ్ వర్బ్, నార్మల్ వర్బ్ పెట్టుకోండి. అది ఏంటి, ఎలా వస్తుంది అనేది నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను టెన్సెస్ క్లాసెస్. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దెన్ ఐ విల్ ఇంప్రూవ్, I'll take care of like I will do some my level best. ఓకే, క్లియర్ గా అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా ఇంగ్లీష్ లో 12 టెన్సెస్ ఉంటాయి. ఆ 12 టెన్సెస్ ని కూడా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అన్న. సో డే బై డే క్లాసెస్ అనేవి చూడండి. అలానే ఈ క్లాస్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ దిస్ ఛానల్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ తోనే ఈ యొక్క క్లాసెస్ అనేవి ఫర్దర్ గా చేయాలా వద్దా అనేది ఆలోచించుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.